హలో హాయ్. సో ప్రీవియస్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఎకానమిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎకానమీలో సెక్టార్స్ అని ఉంటాయి. సో వాటిని సెక్టార్స్గా ఎందుకు డివైడ్ చేశారు అనేది, తర్వాత ఏవి సెక్టార్స్ ఏంటి, ప్రైమరీ ఏంటి, సెకండరీ ఏంటి, టెర్షరీ ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ సెక్టార్స్ని ఎందుకు డివైడ్ చేసినామంటే ఈజీగా అర్థం చేసుకోవాలి. అంటే మొత్తం అన్నీ కలిపితే ఒక హోలిస్టిక్గా ఉంటే మనకి అర్థం కాదు. సో ఆంబివలెంట్ సిచ్యువేషన్ని ఉంటుంది. సో కాంప్లెక్స్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవటానికి మనం ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ని క్లాసిఫై చేసామన్నమాట విత్ బేస్డ్ ఆన్ ఓనర్షిప్. ఇక్కడ చూడండి, ఓనర్షిప్ అండ్ నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ అని చెప్పేసి ఈ 2 పాయింట్స్ మీద మనము ఈ సెక్టార్స్ని డివైడ్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చదువుతామంటే నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ అంటే సో ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్ అని చెప్పి వీటిని ఇలా డివైడ్ చేశారు. సో ఎందుకు ఇలా డివిజన్ చేశారు అంటే మనం ఒక క్లియర్ కాంప్లెక్సిటీ వద్దు అని చెప్పేసి అర్థం చేసుకోవటానికి కదా చేశారు. అయితే ఎందుకు హెల్ప్ అవుతుందంటే లైక్ అనలైజింగ్ అండ్ మేనేజింగ్ ద ఎకనామిక్స్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ అండ్ రిసోర్స్ అలొకేషన్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఇలా అది మనకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇలా డివైడ్ చేశారనమాట, ఓకేనా. ఇప్పుడు నేచర్ ఆఫ్ ఇక్కడ చూస్తే బేస్డ్ ఆన్ ఓనర్షిప్ యాక్టివిటీ అండ్ నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ ఏమేమి వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఓనర్షిప్ యాక్టివిటీ. సో ఇందులో పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అని చెప్పి ఉన్నాయి. సో వీటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మన మెయిన్ థింగ్ ఏంటంటే నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ గురించి ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు ఏంటి అని చెప్పి తెలుసుకుందాం. సో ప్రైమరీ సెక్టర్ ఫస్ట్ది వచ్చేసి ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్. సో రీసెంట్గా ఒక మోడర్న్ అనాలిసిస్ ద్వారా ఏంటంటే క్వాటర్నరీ అండ్ క్వీనరీ సెక్టార్స్గా కూడా డివైడ్ చేశారు. క్వాటర్నరీ అంటే నాలెడ్జ్ బేస్డ్, క్వీనరీ అంటే డెసిషన్ మేకింగ్ బేస్డ్ అనమాట. సో ఇవి అయితే ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ దగ్గరకు వద్దాం. సో ప్రైమరీ సెక్టార్ తీసుకుంటే ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఈ వేటి మీద డిపెండ్ అవుతాయి, డైరెక్ట్గా న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవుతాయి. సో ఇలాగ డైరెక్ట్గా న్యాచురల్ రిసోర్స్ మీద డిపెండ్ అయ్యే వాటిని మనం ప్రైమరీ సెక్టార్ కిందకి వేసేసుకున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ సెక్టార్స్లో ఫస్ట్ సెక్టార్. సో న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఎర్త్ మీద సోలార్ ఎనర్జీ న్యాచురలే, ఆయిల్, వాటర్, ఆక్సిజన్, ఫ్లవర్స్, ఓషన్స్, ఎవ్రీథింగ్ భూమి మీద దొరికే ప్రతిదీ కూడా ఒక న్యాచురల్ రిసోర్స్ లాగా కన్సిడర్ చేస్తాము. వీటి మీద డిపెండ్ అయ్యే వాటిని మనము ప్రైమరీ సెక్టర్ కిందకి వేసేసామన్నమాట. సో ఇది. సో ఇక్కడ ఒక ఫార్మర్ ఉన్నాడు, ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి. సో పంట వేస్తాడు, క్రాప్ అవుతుంది. సో దాన్ని హార్వెస్ట్ చేయాలి, సో దాన్ని అమ్మాలి, కమర్షియల్, సో ఇన్కమ్ వస్తుంది. సో ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయ్యే యాక్టివిటీస్ని మనం ప్రైమరీ సెక్టర్ కిందకి వేసేసాం, ఓకే. సో ఇప్పుడు ప్రైమరీ సెక్టర్ కిందకి ఏమేమి వస్తాయి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్లో నాట్ ఓన్లీ క్రాప్స్, లైఫ్ స్టాక్ ఉంటుంది, అంటే డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించి ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఉంటుంది, ఫిషింగ్ కూడా, ఆక్వాకల్చర్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటితో పాటు మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది కూడా ఉంటుంది. యూజువల్లీ మనం ఏమనుకుంటామంటే మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కదా వస్తుంది, సో మనం సెకండరీ సెక్టర్ కిందకి వేసేసుకోవాలి అనుకుంటాం. నో, అది బ్లండర్ అవుతుంది. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మీరు చూసుకుంటే ఇది ఉంటుంది అనమాట. మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది సెకండరీ సెక్టార్ అని చెప్పేసి వాడు స్టేట్మెంట్ ఇస్తాడు. సో మనము యూజువల్ ఏమనుకుంటాం, అవును కదా అని చెప్పేసి పెట్టేస్తాం, ఖతం, బై బై టాటా అయిపోతుంది ఆ క్వశ్చన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మైనింగ్ అంటే మైనింగ్ చేస్తున్నాం, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి తీసుకుపోయి పాలిష్ చేయట్లేదు కదా ఏదైనా కూడా. సో మైనింగ్ అనేది జరుగుతుంది, క్వారింగ్ అనేది జరుగుతుంది అంటే న్యాచురల్గా. సో కాబట్టి ఇది కూడా ప్రైమరీ సెక్టర్ కిందకే వస్తుంది. సో ఇక్కడ చూడండి, క్రాప్స్ అవ్వచ్చు, హార్టికల్చర్ అవ్వచ్చు, లైఫ్ స్టాక్, ఎపికల్చర్, సెరికల్చర్, ఫ్లోరికల్చర్, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మైనింగ్ అండ్ క్వారింగ్, సో ఇది న్యాచురల్గానే జరుగుతుంది. సో వీటిని ఏమి ప్రాసెస్ చేయట్లేదు కదా, కాబట్టి ఇది కూడా ప్రైమరీ సెక్టర్ కిందకే. సో ఇప్పుడు సెకండరీ సెక్టర్ గురించి మాట్లాడదాం. ఏవైతే ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఇన్కమ్ని జనరేట్ చేస్తాయి యాక్టివిటీస్, సో వాటిని మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. చెప్పాను కదా స్టార్టింగ్లో, ఎకనామిక్ యాక్టివిటీ అంటే మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, వాటిని మనం ఎకనామిక్ యాక్టివిటీ అని చెప్తాం. సో ఇది ప్రైమరీ సెక్టార్ మీద డిపెండ్ అయ్యే యాక్టివిటీస్ని మనం సెకండరీ సెక్టార్ అంటున్నాం, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏమేమి వస్తాయి సెకండరీ సెక్టార్ కిందకి, మ్యానుఫ్యాక్చరింగ్, ఆ తర్వాత వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మాట్లాడతాం. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, లైక్ ఫుడ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, టెక్స్టైల్స్ అవ్వచ్చు, టొబాకో, మెటల్, మిషనరీ,
సో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కిందకి వచ్చేస్తాయి. ఇది గుర్తుంటుంది ఈజీగానే. అయితే ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్, ప్రైమరీ సెక్టర్ మీదే కదా డిపెండ్ అవుతాయి. ఫుడ్ ప్రొడక్ట్స్, నీకు డైరెక్ట్గా ఫుడ్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవ్వదు కదా. సో నీకు మిల్లెట్స్ ఉండాలి, లేకపోతే వాట్ ఎవర్ ఉంటేనే నీకు ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. అలాగా ఒక బిస్కెట్ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి రావాలంటే ఫస్ట్ పొలంలో పండితేనే అది వస్తుంది. కాబట్టి వీటిని మనం ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతాం. కానీ వీటిని చేస్తామా? ఎలక్ట్రిసిటీ. సో సోలార్ ఎనర్జీ నుంచి కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు, విండ్ నుంచి చేయొచ్చు. సో గ్యాస్, న్యాచురల్ గ్యాస్. సో ఇవన్నీ కూడా ఏంటి, వాటర్ సప్లై, ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయ్యి వస్తాయి. సో వీటిని ఏమంటామంటే మనం అలాగని చెప్పేసి మనం ప్రైమరీ సెక్టర్ అనుకోకూడదండి. సో వీటిని సెకండరీ సెక్టార్ అంటాం. సో కన్స్ట్రక్షన్, థర్డ్ది కన్స్ట్రక్షన్ అనేది కూడా సెకండరీ సెక్టారే. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తే ఒక బిస్కెట్ తయారవ్వాలి అంటే నట్స్ కావాలి, మిల్క్ కావాలి, వీట్ కావాలి, కొన్ని షుగర్, ఇవన్నీ కూడా ఆయిల్, ఇవన్నీ కూడా కావాలి. సో ఇవన్నీ ఎసెన్షియల్. సో ఇలా ఒక ఫైనల్ ప్రోడక్ట్ ప్రిపేర్ అవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రిపేర్ చేయాలి వాడు మిషన్స్ అంటే ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్లో ఉంటాయి. కాబట్టి అది డైరెక్ట్గా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇది సెకండరీ సెక్టార్ అనమాట. సో సేమ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా అంతే. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మాట్లాడితే కన్స్ట్రక్షన్ అనేది సెకండరీ సెక్టార్ కిందకే వస్తుంది. సో ఫైనల్ థింగ్ కాదు. ఇప్పుడు టెర్షరీ సెక్టార్ గురించి మాట్లాడతాం. సేమ్ ఇది ఏమవుతుందంటే బోత్ ప్రైమరీ సెక్టార్ మీదనూ డిపెండ్ అవుతుంది, సెకండరీ సెక్టార్ మీదనూ డిపెండ్ అవుతుంది. వాటిని మనం ఏమంటున్నాము, టెర్షరీ సెక్టార్ కిందకి వేసేస్తాం. సో జనరలీ ఆల్ సర్వీసెస్ కమ్స్ అండర్ ద టెర్షరీ సెక్టర్. ఓకే, ఇవి కనిపించవు. ఓకేనా, టాంజిబుల్ కాదు. ఓకే, సో ఇప్పుడు చూస్తే ట్రేడ్ అవ్వచ్చు, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ అవ్వచ్చు. సో కమ్యూనికేషన్, స్టోరేజ్ అవే మాట్లాడుకున్నాంగా. ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే బ్యాంక్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ ఎల్ఐసి టైప్, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ సర్వీసెస్. అంటే ఇవి ఇంటాంజిబుల్ అనమాట, మనకి కనిపించవు కానీ పనులు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా టెర్షరీ సెక్టర్ కిందకి వస్తుంది. రియల్ ఎస్టేట్. సో మనం చాలామంది కాదు, నాకైతే అసలు గుర్తుకులేదు. ప్రీవియస్ ఒక క్వశ్చన్ చూడగానే షాక్ అయ్యాను. కన్స్ట్రక్షన్ అనేది సెకండరీ సెక్టర్ కిందికి, రియల్ ఎస్టేట్ అనేది నేను సెకండరీ సెక్టర్ కిందికనే అనుకున్నాను. సో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అని చెప్పేసి ఆ తర్వాత చెక్ చేసి గూగుల్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, డిఫరెన్స్ ఉంది. సో ఇట్లాంటి ఒక బేసిక్ థింగ్స్ మనం చాలా బాగా గుర్తుపెట్టేసుకోవాలి. లేకపోతే కన్నా క్వశ్చన్ పోతుంది, నాది పోయినట్టే మీది కూడా పోతుంది. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది టెర్షరీ సెక్టర్ కిందికి వస్తుంది. కన్స్ట్రక్షన్ అనేది రియల్ ఎస్టేట్ టెర్షరీ సెక్టారు, కన్స్ట్రక్షన్ అనేది సెకండరీ సెక్టర్. ఓకేనా. సో ప్రొఫెషనల్ సర్వీసెస్ అవ్వచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ సర్వీసెస్ అవ్వచ్చు, టూరిజం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా టెర్షరీ కిందకి వచ్చేస్తాయి. అయితే సో మీడియా ఇవన్నీ చెప్పేసిన కదా, 3 సెక్టార్స్ ఒక ఐడియా వచ్చింది కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, సో అగ్రికల్చర్ అనగానే ప్రైమరీ సెక్టర్ అనేది గుర్తుంటుంది. సో మనకేంటి, ఈ మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది కూడా గుర్తుపెట్టేసుకోవాలని చెప్పాను. ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది అంటే ఈ ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెర్షరీ సెక్టర్ కాకుండా ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఒకటి ఉంది. అదేంటి సపరేట్గా మళ్ళీ అని అంటే, ఇండస్ట్రియల్కి సంబంధించిన వాటిని ఇండస్ట్రియల్ సెక్టర్ అని చెప్పేసి మనం డివైడ్ చేసుకున్నాం, చెప్పాం కదా ఈజీగా ఉండటం కోసం. సో ఇందులో కంప్లీట్ సెకండరీ సెక్టార్ వస్తుంది ఇండస్ట్రియల్ సెక్టార్లో. అలాగే ఈ ప్రైమరీ సెక్టార్లో ఉన్న ఏదైతే మైనింగ్ అండ్ క్వారింగ్ ఉందో చూసారా, ఇది కూడా ఇండస్ట్రియల్ సెక్టార్ కిందకి వస్తుంది. సో ఈ రెండింటిని మనం ఏం చేస్తాం, నేషనల్ ఇన్కమ్కి కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఇంకా సర్వీస్ సెక్టర్ అంటే టెర్షరీ, క్వాటర్నరీ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది, క్వీనరీ అంటే డెసిషన్ మేకింగ్ బాడీస్ అనమాట. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి, ఇండస్ట్రియల్ సెక్టర్ అనగానే సెకండరీ సెక్టారు ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్, అది మనకు తెలుసు కదా. అయితే సెకండరీ సెక్టార్లో మైనింగ్ అండ్ క్వారింగ్ ఉండదు, ఓన్లీ ఇండస్ట్రియల్ సెక్టార్లో మాత్రమే ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టేసుకోవాలి. ఓకేనా, ఓకే. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం నేషనల్ ఇన్కమ్ గురించి మాట్లాడదామా లేకపోతే డిమాండ్ అండ్ సప్లై గురించి మాట్లాడదాం. ఓకేనా, థ్యాంక్ యూ.